పోనీ పరిశ్రమలు పెట్టని భూముల్ని తిరిగి రైతాంగానికి ఇచ్చారా? ఇది కూడా మీరు అడగండి. ఒక్కొక్క వైసీపీ నాయకుడు వస్తే మీరు అడగాల్సింది ఇదే. ఎవరిని దోచేసిన సొమ్ము అది? ఎవరు మాట్లాడాలి దానికి? మీరు ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తే నిలదీయండి. అలాగే బీచ్ రోడ్ ఉంది, ఉప్పాడ బీచ్ రోడ్, అది కోతకు గురవుతా ఉంటే ఎందుకు ఒక్క వైసీపీ నాయకుడు దాని మీద సరైన ప్రణాళికలతో ఎందుకు ముందుకెళ్లలేదు? తీర ప్రాంతానికి కోత గురవుతున్నప్పుడల్లా ఎందుకు మాట్లాడలేదు? ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ జట్టీలు మత్స్యకార సోదరులకు ఎందుకు నిర్మించలేదు? ఇది కూడా ఆలోచించాలి. కోనపాకపేట, ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కోనపాకపేట, ములాపేట, ఉప్పాడలో ఈ తదితర గ్రామాల్లో కెమికల్ రిలీజ్ అయిపోయి అరబిందో వీళ్ళకి సంబంధించిన తదితర కెమికల్ ఫ్యాక్టరీస్ కాలుష్యం సముద్రంలో పెడతా ఉంటే మత్స్య సంపద నాశనం అయిపోతా ఉంది. దీని గురించి మాట్లాడేది ఎవరు? దీని గురించి నిలదీసేది ఎవరు? ఈ రోజున వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. మీరు అడగాల్సింది అది. నేను మీకు ఒకటే మాటిస్తున్నా, మత్స్యకార సోదరులందరికీ, ఏ బీచ్కి రోడ్డుకు ముంపు గురైందో, కోతకు గురైందో వాటికి ఆల్టర్నేటివ్ విధానాలు కనుక్కుంటాం. నేను ఒక సంవత్సరానికి ఒక ఎన్నికలకి రావట్లేదు. నేను పిఠాపురం, ఇది నేను గుండెల్లో పెట్టుకోవడానికి వచ్చాను. ఈ నియోజకవర్గాన్ని పారిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను రాష్ట్రం చూశాను కానీ ఒక ఊరుని చూడలేదు నేను ఇప్పుడు దాకా. ఆ నియోజకవర్గం శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది, బషీర్ పాప దర్గా ఉన్నది ఆ నేల, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఉన్న నేల, కుక్కుటేశ్వరుడు వెలిసిన నేల, రామాలయం ఉన్న నేల, రామేశ్వరుడు ఉన్న నేల, ఈ దేవాలయాలు ఉన్న నేల. ఈ నేలకి నేను రుణపడి ఉంటాను. మీకోసం ప్రత్యేకంగా నేను ఇక్కడే మన వాళ్ళని అడిగాను, ఇక్కడ ఇల్లు తీసుకుంటాను. నేను ఖచ్చితంగా ప్రత్యేకించి 54 గ్రామాల బాధ్యత, ఒక పర్మనెంట్ ఆఫీస్ పెట్టి, కార్యవర్గాన్ని పెట్టి, నేను వర్మ గారి అనుభవం, ఉదయ్ శ్రీనివాస్ గారి యువరక్తం, వీటన్నిటితోటి ప్రత్యేకించి 54 గ్రామాల మీద నేను కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా చెప్తున్నా. వెనకబడిన కులం అని లేదు, ఓసీ కులం అని లేదు, ముస్లిం అని లేదు, ఎస్సీ అని లేదు, క్రిస్టియన్ అని లేదు. నేను జాషువా విశ్వనరుణ్ణి, అందరినీ గుండెల్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ నేల, పిఠాపురం నేల చెప్తా ఉంది. ఒక ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ 1905లో ఉన్నప్పటి నుంచి వెలిసింది. ఇక్కడ పెట్టారు. ఇక్కడ అలాగే బషీర్ పాపమ్మ దర్గా వెలిసింది ఇది.